నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో మంత్రి ఇంద్రకరణ్ ఎమ్మెల్సీ కవిత పర్యటన. 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి శ్రీకారం. జనగామలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ ప్రచారం. అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జర్నలిస్టుల ఆందోళన. బైన్సా, వరంగల్ జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నిరసన. నిజామాబాద్ జిల్లా సిరికొండలో బీజేపీ నేతల ఆందోళన. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ రాహుల్ హెగ్దే. ఇక డీటెయిల్ చూస్తే, జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్నను దర్శించుకొని గుట్టపై రామకోటి స్తూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. ఈ రామకోటి స్తూపాన్ని 90 లక్షల వ్యయంతో నిర్మాణం చేసి జూన్ 4 వరకు పూర్తి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొంగు బంగారమైన కొండగట్టు అంజన్న తెలంగాణ ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతున్నారని, ఈ రామకోటి రూపానికి నిర్మాణం మార్చి 17న ప్రారంభించి జూన్ 4న హనుమాన్ జయంతి వరకు పూర్తి చేసి భక్తులకు అందించనున్నట్లు తెలిపారు. మార్చి 17న సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రామకోటి స్తూపము నిర్మాణం కొరకు 90 లక్షల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మరి మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని భూమి పూజ కార్యక్రమం జరిగింది. అందరూ కూడా కలిసి కొండగట్టు ఆంజనేయ సేవా సమితి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్తూ హనుమత్ దీక్షలు అర్థం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సూచించిన మేరట అందరం కూడా మరి ఈ డేట్స్ అవన్నీ నిర్ణయించుకోవడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధిలో గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు చాలా ప్రశస్తమైనటువంటి వారి ఇంట్రెస్ట్ తీసుకొని తక్షణమే మా కోరిక మేరకు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్తూపాన్ని మంజూరు చేయడం, అదేవిధంగా ఇవాళ స్తూపం భూమి పూజ చేసుకోవడానికి రావడం చాలా సంతోషకరం. హనుమంతుని దీక్షలు మార్చి 17 తారీఖు నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తారు. సో మార్చి 17 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం అనేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా టీవీల ద్వారా మనం ప్రారంభం చేసుకుంటాం. రోజు 5 నుంచి తెలంగాణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 6 కోట్ల రామకోటి పుస్తకాలు కూడా రావాల్సింది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులందరూ దానికోసం కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొండగట్టు అంజన్న సేవా సమితి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ జరుగుతూ ఉన్నది. మార్చి 17 నాడు ఏ రోజైతే దీక్షలు పెద్ద ఎత్తున వేసుకుంటారో ఆనాడు కొండగట్టులో మళ్ళీ ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది. ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే గారు కొంచెం జ్వరంతో బాధపడి వారు రాలేకపోయినారు. కానీ మార్చి 17
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ నాయకులు బరితెగించి తిట్ల పురాణానికి శ్రీకారం చుడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దూసరి గణపతి, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు సేవెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారుల సహకారంతో ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా కూడా అధికారుల ద్వారానే పంపించిన సంగతి మనందరూ కూడా తెలుసు. ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయతీరాజ్, ఈ 3 డిపార్ట్మెంట్ల ద్వారా నిజంగా ప్రజలకు మెరుగైన సేవ చేయడం, ప్రజలకు క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులకు సజావుగా చేరడంలో మరి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పటికే ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి నిర్ణయించుకున్నారు, తప్పకుండా పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయాలని, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పల్ల రాజేశ్వర్ రెడ్డి గారికి ఓటేయాలని. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో సాతులూరి గురవయ్య నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సాతులూరి గురవయ్య మాట్లాడుతూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో కోదండరాంకు టీడీపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంలో కీలక పాత్ర పోషించిన అసలైన తెలంగాణవాది ప్రొఫెసర్ కోదండరాంకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ సోమయ్య, కొల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలంలో ఉన్న పట్టభద్రుల ఓటర్లందరికీ మా సమావేశంలో మేము ఏకైకంగా తీర్మానం చేసింది ఏంటంటే కోదండరామరెడ్డి గారికి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల్లో మొత్తం కూడా ఓటు వేసి అత్యధిక మేయర్త్వాన్ని గెలిపించాలని తెలుగుదేశం గ్రామ శాఖ, మండల శాఖ తీర్మానం చేసుకుంది, చిలుకూరు మండల శాఖ తీర్మానం చేసుకుంది. ఎందుకనంటే గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పి ఎన్నో విధాలుగా వాగ్దానం చేసి తెలంగాణ సాధించిన తర్వాత వాటన్నింటిని విస్మరించి తన అనుయాయులకి, తన వాళ్ళకి పట్టాలు కట్టడం కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాటిలో డబ్బులు ఖర్చు పెట్టి గెలవటమే తప్ప ఎవరికి నిరుద్యోగం నుంచి కానీ, నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగాలు కల్పించినట్టు ఇదైపోతుంది. చాలా కంపెనీలు మూతపడిపోతున్నాయి. ఒక ఐటీనే పట్టుకుంటున్నారు తప్ప ఎన్నో షుగర్ ఫ్యాక్టరీస్ కానీ ఎన్నో విధాలుగా ఇదైపోతున్నాయి. సింగరేణి కాలనీస్లో జాబ్ నింపడంలో విఫలమైపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ పట్టభద్రులు మొత్తం కూడా ఇది ఆలోచించి కోదండరామరెడ్డి గారిని అత్యధిక మేరతో గెలిపించి పల్లా రాజరెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత ఉందని వాళ్ళ పార్టీ మీటింగ్లో మనకు తెలుస్తున్నది. వాళ్ళే చాలామంది వాళ్ళ సభల్లో అతను గెలుచుడు ఇంతవరకు మా ఏరియాకే రాలేదు, మమ్మల్ని మొహమే చూడలేదని చెప్పని వాళ్ళే అనుకుంటున్న సంగతి మేము అందరూ చూస్తూనే ఉండరు. అందరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. బైన్సా, వరంగల్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుమ్మడి శంకర్ తో పాటు జర్నలిస్టులు అందరూ కలిసి ఏసీపీ గారికి వినతి పత్రం అందజేశారు. అంతర్గం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారు 1,40,000 రూపాయల ఖర్చుతో పాఠశాల విద్యార్థినుల సౌకర్యార్థం కోసం నూతనంగా నిర్మించిన మూత్రశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు సేవలు మరవలేనివని తెలిపారు. కోవిడ్ సందర్భంలో మండలంలో సుమారు 7,000 మందికి ఒక పూట భోజనం పెట్టారని తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, మహిళా ప్రజాప్రతినిధులకు ట్రస్ట్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుర్ర వెంకటమ్మ నూకరాజు, వైస్ ఎంపీపీ బట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు భాదరవేణి స్వామి తదితరులు పాల్గొన్నారు. ముద్దు పెట్టి ఆయనే వారికి కాదు, రవి లాంటి వాళ్ళకి ఎందరికో ఆదర్శప్రాయుడు. నేను కూడా చదువుకున్న రోజుల నుండి వారంటే ఎంతో చాలా ఒక అభిమానం. దేశాన్ని ఒక అత్యున్నతమైన ప్రపంచ స్థాయిలో దేశానికి ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం. అలాంటి కలాం పేరు పెట్టుకొని అబ్దుల్ కలాం ట్రస్ట్ అని ఆ గొప్ప వ్యక్తి పేరు పెట్టడమే కాకుండా అలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తున్న అబ్దుల్ కలాం సేవా ట్రస్ట్ వారిని, ఆ రవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి మిత్ర బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ సమాజమే దేవాలయం అని ఒక గొప్ప వ్యక్తి అన్నారు. అలాగే విద్యార్థుల్ని ఈ విద్యాలయాల నుండి ఎంతో మంది మేధావుల్ని తయారు చేసే గొప్ప వ్యక్తులు ఎవరంటే గురుదేవుడు. అందుకే ఎవరికి ఇవ్వని స్థానాన్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువులకు ఇచ్చారు. మీలాంటి గురువుల వల్లనే మాలాంటి ఎందరో ఇప్పుడు ఈ స్థాయిలో కూర్చున్నానంటే ఎందరో గురుదేవులు నన్ను ఎన్నో మొటికాయలు వేస్తే తప్ప. నిజామాబాద్ జిల్లా సిరికొండల మండల కేంద్రంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం బైన్సా, వరంగల్లో జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సిగ్గుచేటు అని బీజేపీ నేతలు మండిపడ్డారు. బైన్సా, వరంగల్లో జర్నలిస్టులపై దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. జాతర బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి విధుల నిర్వహణపై సూచనలు చేశారు. జాతరలో విధులు సక్రమంగా నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఓవరాల్ ట్రాఫిక్ అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది. కొత్త రోడ్ కాకుండా ఇంకొక రోడ్ మనము డైవర్ట్ పంపిస్తే కోఆర్డినేషన్ ఉండకపోతే పైన ఎక్కువ వెహికల్ వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. అట్లనే కళావేదిక ఒక ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇది నార్మల్ స్టేజ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఇక అందరూ కానీ ఉండదు. సో మంచిగా మాట్లాడండి. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వీడియో రికార్డింగ్ చేస్తుంటారు. సో మీరు ఏమైనా చేస్తే కూడా అది సోషల్ మీడియాలో పెడతారు. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ is not good.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో రెనోవేషన్ కమిటీకి కొంతమంది వ్యక్తులను నియమించారు. తమను నియమించిన మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పరిశీలిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. డాక్టర్ రమేష్ చెన్నమనేని గారి చొరవతో వారి కృషితో కేటీఆర్ గారు, దేవాదాయ శాఖ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు 14 మందితో రెనోవేషన్ కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాయరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంలోని నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు దైవ దర్శనం కొరకు విచ్చేస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం మరి వివిధ ప్రభుత్వ అధికారులు మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ సౌకర్యం, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, వారికి వసతి సౌకర్యం, మరి రంగురంగుల లైట్లతోని, విద్యుదీకరణ, స్వాగత తోరణాలతోని ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు మరి భక్తులను ఎంతో ఆకర్షించే విధంగా ఈ ఏర్పాట్లు కలిగి ఉన్నది. మరి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం రెనోవేషన్ కమిటీ వేసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఖైరీగూడ జిఆర్ఎన్ ఓపెన్ కాస్ట్ క్యాంప్ సిబ్బంది వినియోగించిన స్థానపు వాటిక నుండి వచ్చే వ్యర్థపు నీరు, దుర్గం మురికి నీరు నేరుగా వాగులో కలిసినప్పటికీ యాజమాన్యం, సింగరేణి అధికారులు గాని పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్లు ఆరోపిస్తూ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఈ నీరు ఆసిఫాబాద్ పెద్దవాగులో కలవడంతో పెద్దవాగు నీరు కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ యాజమాన్యం, సింగరేణి అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. సింగరేణి మైన్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి వారి అవసరాలకు వాడుతున్న నీళ్లు నేరుగా మరి వాగులో కలవడం వల్ల ఆ యొక్క నీరు కలుషితమై మరి ఇప్పుడే ఎండాకాలం మొదలవుతుంది. మరి చాలా ప్రాంతాల్లో కొమరంభీం జిల్లాలో మరి చాలా ప్రాంతాల్లో గిరిజన దళితులు మరి నీరు దొరకనటువంటి పరిస్థితి, బోర్లు వెండిపోతున్న పరిస్థితుల్లో మరి నేరుగా మరి వాళ్లకు వాగునీరే దిక్కు కాబట్టి ఆ వాగునీరు కలుషితం అవ్వడం వల్ల వారు అనేక రోగాల పడి ముందే ఆర్థిక పరిస్థితి కూడా అంతంత ఉంది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ యొక్క దుర్గంధపు నీరు వారి అవసరానికి వాడుకోవడం వల్ల వాళ్ళు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి దీన్ని వెంటనే మరి సింగరేణి యాజమాన్యం ఆ నీరు నిలుపుదల చేసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అదేవిధంగా సింగరేణి యాజమాన్యానికి మనం ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పాము. దాని వెంటనే ఒక పెద్ద గుంత తవ్వి అందులో ఈ దుర్గంధమైనటువంటి వాటర్ని స్టోరేజ్ చేసి ఇంకుడు గుంతలాగా చేశారు. ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనని మరి జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని ఇవాళ ఓపెన్ కాస్ట్లో ఇంత దుర్గంధమైనటువంటి నీళ్లను మరి నేరుగా వాగులో సప్లై చేసినటువంటి సంబంధిత వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటారని చెప్పేసి మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ సింగరేణి ఓపెన్ కాస్ట్లో ఇంత జరుగుతున్న మరి యాజమాన్యం లేదా సింగరేణి మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం అనేటువంటిది ఇది ఒక్క సమస్యనే కాదు, ఇంకా అనేక సమస్యలు అందులో ఉన్నాయి. ఇప్పుడు వలస కార్మికులను ఇక్కడ తీసుకొస్తున్నారు. మరి వలస కార్మిక చట్టం ఇవాళ 1979లో వచ్చింది. ఈ నివారించాలే వలస కార్మికులను, ఏ ప్రాంతంలో కార్మికులు ఉన్నారో ఆ ప్రాంత కార్మికులతో పని చేయమని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది. కానీ వేరే దూర ప్రాంతాల నుంచి అటు వైజాగ్ అటు ఆంధ్ర నుంచి చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. చిన్న పిల్లలతోని సింగరేణిలో పనిచేయిస్తూ ఉన్నారు. ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, సింగరేణిలో బాల కార్మిక చట్టం లేదా? ఇవాళ బాల కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యం తొత్తుగా మారి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు చిన్న పిల్లలతోని మరి వెట్టి చాకిరీ చేసుకుంటా ఉన్నారు. వెంటనే
నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గారి ఆదేశాల మేరకు బైన్సాలోని ప్రధాన మార్గాల గుండా అదనపు ఎస్పీ సమయ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కవాతును నిర్వహించారు. గత 3 రోజుల కింద బైన్సా పట్టణంలో జరిగిన అల్లర్లను పోలీస్ పికెట్లు, పెట్రోలింగ్ ద్వారా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. బైన్సా పట్టణ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐలు, బైన్సా డీఎస్పీ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్పల్లి గ్రామంలో వీర జవాన్ అమరుడైన రాడ మహేష్ కుటుంబానికి ఎన్ఆర్ఐలు 4 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వీర జవాన్ సేవ మరవలేనిదని ల్యాండ్ మహేష్ జోహార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు శేఖర్, కిషన్, సాయన్న, పి లింగన్న, పి రాజన్న, డి రాజేశ్వర్, పి నడ్పిలింగన్న, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీరోచితంగా పోరాడి మరణించిన వీర జవాను జన్మించిన గడ్డ ఈ ఊరు. దాని గురించి మాకు ఎంతో గర్వకారణం ఉన్నది. ఆ వీర జవాన్ మా గ్రామంలో జన్మనెత్తడం అనేది మా ఊరికే గర్వకారణము. దేశ విదేశాల్లో కూడా చాలా గర్వకారణమైంది. మేము చాలా గర్విస్తున్నాము. అతి పిన్న వయస్కుడు. వాళ్ళ తండ్రి గారైన గంగమల్లు మా సహచరుడే. మేము చిన్నప్పటి నుంచి అంత స్నేహితులమే. కానీ ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా చదువులో మంచి చురుకుదనం ఉండేది. అయినా కానీ అతను ఇంకో రూట్ ఎంచుకోక ఆయన దేశభక్తి కోసం ఎప్పుడు చూడు నేను దీనికి పోవాలా, దేశ సేవ చేయాలా, సివిల్ సర్వీస్ ఇట్లా చేయాలని చెప్పేసి ఆయన ఇంటర్మీడియట్లోనే ఇటు 10th అయిపోగానే ఇటు చూసుకోకుండా మన ఆర్మీ సైనికుల బాటలో పడ్డాడు. కానీ అతి తొందరన అతను చాలా పేరు ప్రఖ్యాతులు గాంచాడు సైనికులలో కూడా. అతను వీరోచితంగా పోరాడి తల్లిదండ్రులకు ఆయన లోట్లేని మనం తీర్చలేం. కానీ వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపేసి వారికి మేము ఎల్లవేళ అండగా ఉండాలని దేశం, గ్రామమే కాదు దేశము, ప్రభుత్వము, అన్ని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వారికి ఎల్లవేళ అండగా ఉండాలి. ఇలాంటి వీర జవాన్లకు ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ, ప్రతి ఒక్క
పౌరులే కానీ ప్రభుత్వం నుంచే కానీ అందరూ వారికి సహాయ సహకారం ఎల్లవేళ ఉండాలని మేము కోరుతున్నాం. మరి ఇంకో విషయం ఏంటంటే మరి ప్రభుత్వం మరి ఇలాంటి సందర్భంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. వారు చేసిన సేవ కూడా మేము ఎప్పుడు మరవలేము. మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఏదైతే రైతు భవనాలు వేస్తున్నారో అది సంతోషమే, కానీ ఆ రైతు భవన స్థలంలో మా గ్రామాలలో కూడా ఒక విలేజ్ వీడీసీ డెవలప్మెంట్ కమిటీకి ఒక భవనం కూడా రక్షణ గురించి దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి మరణించిన వీర జవాను జన్మించిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్లో మంత్రి ఇంద్రకరణ్ ఎమ్మెల్సీ కవిత పర్యటన. 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి శ్రీకారం. జనగామలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ ప్రచారం. అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జర్నలిస్టుల ఆందోళన. బైన్సా వరంగల్ జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నిరసన. నిజామాబాద్ జిల్లా సిరికొండలో బీజేపీ నేతల ఆందోళన. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ రాహుల్ హెగ్దే. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తున్నానండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.